you can drop. Option C, rise in interest rates. Lock chena. Last question for winning 1 lakh. Risk wrong అయితే you will fall to 16,000. ప్రొడక్షన్ పెంచవచ్చు కదా, డి ఆన్సర్ డి, ప్రొడక్షన్ పెంచవచ్చు కదా. వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 3 ఆఫ్ ఫైనాన్స్ మైండ్స్ ప్రోగ్రామ్. నేను ఒక 14,000 పీపుల్ దా క్లాసెస్ చెప్పాను, సిఏ ఫైనల్కి, ఎంబీఏకి, బీకామ్కి. అండ్ వీళ్ళల్లో ఎంబీఏ వాళ్ళని, బీకామ్ వాళ్ళని ఒక 5,500 పీపుల్ దాకా ప్లేస్మెంట్స్ కూడా చేశాను వేరియస్ ఎంఎన్సీస్లో. నాకు వచ్చిన జనరల్ ఫీడ్బ్యాక్ ఏంటంటే పీపుల్ ఆర్ మోర్ బుకిష్ అండ్ దే ఆర్ నో ఓన్లీ బుకిష్ నాలెడ్జ్, బట్ కంపెనీస్కి అప్లికేషన్ నాలెడ్జ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆప్షన్స్ అంటే సిఏ ఫైనల్లో కానీ ఎంబీఏలో కానీ క్యాలిక్యులేషన్ నేర్చుకుంటాం, బట్ కంపెనీస్లో అప్లికేషన్ నాలెడ్జ్ కావాలి. సెన్సెక్స్ అంటే ఎంత మనకి తెలియదు, కానీ సిఏ ఫైనల్ పాస్ అయిపోతాము, ఎంబీఏ ఫైనాన్స్ కూడా పాస్ అయిపోతాం. బట్ కంపెనీస్కి కావాల్సినంత డెప్త్ నాలెడ్జ్ అనేది మనకి సిలబస్లో ఉండకపోవడం. ఏ సిలబస్ అయితే యూనివర్సిటీస్లోనే అది చదువుకుంటే మనకి చాలా అనుకొని ఈ బుకిష్ నాలెడ్జ్తోనే ఉండిపోవడం వల్ల కంపెనీస్కి కావాల్సినంత స్కిల్ మనకి డెవలప్ అవ్వట్లేదు క్లాస్ రూమ్లో. ఇది అవాయిడ్ చేయాలి, ఇది అప్స్కిల్ చేయాలి స్టూడెంట్స్ని అని చెప్పి మనం ప్లానెట్ ఫైనాన్స్ స్టార్ట్ చేసాము. 2011 నుంచి నేను ఒక 14,000 పీపుల్ దా క్లాసెస్ చెప్పాను. 2017 నుంచి బీకామ్, ఎంబీఏ వాళ్ళు కూడా చెప్తున్నాము. అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టూడెంట్స్ని కంపెనీస్ తగినట్టు రెడీ చేయాలి. దీనికి అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ పర్పస్తోనే మనం ఈ ఫైనాన్స్ మైండ్ స్టార్ట్ చేసాము. సో దట్ ఏంటంటే స్టూడెంట్స్కి న్యూస్ పేపర్ చదవడము, ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ చూడడము, మ్యాగజైన్స్ చదవడము అలవాటు అవుతాయి, అవేర్నెస్ పెరుగుతుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఎపిసోడ్ నెంబర్ 1లో మన స్టూడెంట్ ఒక అతను జశ్వంత్ అని విజయవాడ నుంచి వచ్చి 16,000 గెలిచారు. ఎపిసోడ్ నెంబర్ 2లో నవ్య 8,000 గెలిచింది. మా అమ్మాయి డ్రాప్ అయిపోయిన 16,000 వచ్చేది. ఎపిసోడ్ నెంబర్ 3 టుడే వీ హ్యావ్ అభిరామ్ హియర్, కంప్లీటెడ్ హిస్ బీకామ్. లెట్ us see to what extent he is able to win 1 lakh rupees. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్లైటన్ ద పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ అప్లికేషన్ నాలెడ్జ్. కామర్స్ స్టూడెంట్స్లో చాలామంది న్యూస్ పేపర్ కూడా చదవరు, బట్ అది మనం ఇంప్రూవ్ చేసుకున్న రోజునే మంచి ప్యాకేజెస్ కొట్టగలం అనేది నిజం. ఓకే, లెట్స్ వెల్కమ్ అభిరామ్ టు అవర్ ఎపిసోడ్ నెంబర్ 3 ఆఫ్ ఫైనాన్స్ మైండ్స్ ప్రోగ్రామ్. వెల్కమ్ అభిరామ్, హౌ ఆర్ యూ? Fine, sir. సో రెడీ ఫర్ ద షో? Ready. ఆల్ ది బెస్ట్. Thanks. అభిరామ్, Sir. రెడీయా? Ready. సో ఏ ఊరన్నా మీది? Sirsila. బీకామ్ చదివా? BCom. ఏ కాలేజ్? University PG College, Secunderabad. అచ్చా, స్టడీ చదివింది హైదరాబాద్లోనే. Ah. వెరీ గుడ్, వెరీ గుడ్. బీకామ్ 2023లో అయిపోయింది. ఈ 1 year ఏం చేసావు? Same place. ఖాళీగా ఉన్నావు. రెడీ ఫర్ ద షో? Ready. రూల్స్ చెప్తాను. ఎవరి రైట్ క్వశ్చన్కి మనీ డబుల్ అవుతుంది, రాంగ్ క్వశ్చన్కి హాఫ్ అవుతుంది. 1 wrong క్వశ్చన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. Ah, okay. సో ఫస్ట్ క్వశ్చన్ 1,000 రూపీస్, సెకండ్ క్వశ్చన్ 2,000, థర్డ్ క్వశ్చన్ 4,000, 8,000, 16,000, 32, 64,000 అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ 1 lakh. 16,000 గెలిచి 32,000లో ఉన్నావు. ఈ 32,000 క్వశ్చన్ రాంగ్ చెప్తే 16 నుంచి 8,000 పడిపోతావు. Oh, okay. కరెక్ట్ చెప్తే 32,000కి వెళ్తావు. సో ఏదర్ డబుల్ ఆర్ ఆఫ్, ఎవ్రీ గేమ్ సేమ్, డబుల్ ఆర్ ఆఫ్, డబుల్ ఆర్ ఆఫ్, డబుల్ ఆర్ ఆఫ్. ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గెట్ 1 lakh. సో ఇక్కడ లైఫ్ లైన్స్ ఏముండవు. ఫోన్ ఏ ఫ్రెండ్, డైలే దోస్త్ అంటారు కదా, 50-50 ఆడియన్స్ పోల్ ఇలాంటివి ఏముండవు. నువ్వు ఒక్కడివే. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద షో. మాస్టరు, క్వశ్చన్ నెంబర్ 1, 1,000 rupees question on the screen please. Which of the following is not part of financial statements? Your options: A, balance sheet; B, P&L account; C, trial balance; D, cash flow statement. Trial balance. Trial balance. Sure.
ఫిక్స్ చేయనా? మాస్టరు ఫిక్స్ సి ట్రయల్ బ్యాలెన్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ ప్రాఫిట్. సో ఫైనాన్షియల్ ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అంటాం. మరి డి చెప్పు ఉండొచ్చు కదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా. క్యాష్ ఫ్లో అది బిజినెస్ ఆపరేషన్స్. అవును, బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుందా? అది ఉండదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంటుంది. యాన్యువల్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు ఏదన్నా కంపెనీ, మీరు గూగుల్లోకి వెళ్ళండి, రిలయన్స్ యాన్యువల్ రిపోర్ట్ అని కొట్టండి, PDF వస్తుంది. అందులో మీకు దొరికేది బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ అనేది కంపెనీ ఇంటర్నల్ పర్పస్గా చేస్తారు కానీ పబ్లిక్కి డిస్క్లోజ్ చేయరు. సో ఆన్సర్ సి, ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ రైట్ ఆన్సర్. కరెక్ట్గా చెప్పావు. ఓకే, ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ట్రయల్ బ్యాలెన్స్ ఇంక్లూడ్ అవ్వదు. ఓకే. సో 3 years హైదరాబాద్లో ఉండి చేసావు బీకామ్. ఎక్కడ యూనివర్సిటీ PG కాలేజ్ అంటే ఎక్కడది? ప్యారడైజ్ సార్. ప్యారడైజ్. ఓకే ఫైన్, సికింద్రాబాద్. సో ఎంతమంది ఉంటారు క్లాస్లో? క్లాస్లో 90. నువ్వు టాప్ వస్తుండేవాడివా? టాప్ అంటే టాప్ 20. టాప్ 20లో వచ్చేవాడు. వెరీ గుడ్. షల్ వి మూవ్ టు 2000 rupees క్వశ్చన్. మాస్టరు 2000 rupees క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. As per the Companies Act, AGM means A. Assistant General Manager, B. Associate General Manager, C. Annual General Meeting, D. Additional General Manager. ఆప్షన్ సి, యాన్యువల్ జనరల్ మీటింగ్. Option C, Annual Annual General Meeting. Correct? కరెక్ట్. Fix చేయనా? Master, ఫిక్స్ ఆప్షన్ సి, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఏంటి యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే? 1 yearకి ఒక్కసారి జరుగుతుంది. రిలయన్స్ AGM రీసెంట్గా జరిగింది. వెరీ గుడ్. ఎవరితో జరుగుతుంది? ఎవరెవరు కలుస్తారు అక్కడ? చైర్మన్, MD. ఎవరిని కలుస్తారు? షేర్ హోల్డర్స్ని కూడా కలుస్తారు. అంటే ఆల్ షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఏం మేనేజ్మెంట్లో ఏ చేంజెస్ జరిగాయి, ఫైనాన్షియల్స్ గురించి డిస్కషన్స్ చేస్తారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేస్తారు. దాన్ని AGM అంటారు. ఇయర్కి ఒకసారి పెడితే AGM అంటారు. ఇయర్ మధ్యలో పెడితే EGM అంటారు. ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ మీటింగ్. గుడ్ ఆన్సర్. ఓకే, సో 2000 rupees గెలుచుకున్నావు. బట్ నీకు మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 4 questions ఈజీగా ఉంటాయి, సెకండ్ 4 questions టఫ్ ఉంటాయి. ఫస్ట్ 4 questions నువ్వు టైమర్తో వస్తుంది, 45 secondsతో చెప్పాలి. సెకండ్ 4 questionsకి టైమర్ ఉండదు. బట్ బీ కేర్ఫుల్, ఎనీ టైమ్ యూ మే ఫాల్ హాఫ్ ఆర్ యూ విల్ బీ డబుల్డ్. ఓకే, కెన్ వీ గో టు థర్డ్ క్వశ్చన్. మాస్టరు 4000 rupees question on the screen please. If inflation goes up, what action RBI will take? A. Cut the interest rates. B. Buy government bonds. C. Raise the interest rates. D. Increase production. ఆప్షన్ సి, రైజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఆప్షన్ సి, రైజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. లాక్ చేయనా? ఫిక్స్ అయినా? సే ఫిక్స్. మాస్టరు ఫిక్స్ ఆప్షన్ సి, రైజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ విల్ రైజ్. ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ విల్ రైజ్. ఎందుకు పెరుగుతుంది ప్రైజెస్ ఆఫ్ గూడ్స్? కన్స్యూమర్ స్పెండింగ్ మోర్. ఎందుకు కన్స్యూమర్స్ ఎక్కువ స్పెండ్ చేయగలరు?
క్యాష్ ఎకానమీ దే హ్యావ్ మోర్ మనీ మోర్ అన్నట్టు. మనీ టు సో ఒక విలేజ్లో ఎవరి దగ్గర డబ్బులు లేవనుకోండి, ఒక దోసరి 30 రూపాయలకి ఎవరు కొనలేరు. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, వందల కోట్లు ఉన్నాయి. కానీ దోశలే లేవనుకోండి, షాప్ వాడు ఒక్కొక్క దోశని 1,00,000 రూపాయలకి అమ్ముతాడు. ఎగ్జాంపుల్ జింబాంబే, మీరు వినుంటారు కదా న్యూస్లో, జింబాంబేలో బన్ను 1,00,000 రూపాయలు పోయింది, టీ తాగాలంటే 3 లక్షలు పెట్టాలి అని. మనీ సప్లై ఎక్కువైపోయింది, గూడ్స్ సప్లై అంత లేదనుకోండి, మనీ సప్లైని తగ్గిస్తుంది ఆర్బీఐ. ఎట్లాగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మనకి మనీ ఎక్కువ బారోయింగ్ జరగలేదు, పబ్లిక్ ఎక్కువ బారో చేయలేరు, దానివల్ల మనీ సప్లై తగ్గి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ పెంచవచ్చు కదా, డి ఆన్సర్ డి, ప్రొడక్షన్ పెంచవచ్చు కదా. ప్రొడక్షన్ చేస్తే మళ్ళీ ప్రైజెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, ఇక్కడ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ మనీ కాదు, కంట్రోల్ గూడ్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది మళ్ళీ. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్బీఐ, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఒక కంపెనీకి అప్రూవల్స్ ఇచ్చి ప్రొడక్షన్ పెంచాలన్నా, అగ్రికల్చర్లో ప్రొడక్షన్ పెరగాలన్నా, ఇవన్నీ గవర్నమెంట్ మెజర్స్ని బట్టి ప్రొడక్షన్ పెరుగుతుంది ఎకానమీలో. అంతేగాని ఆర్బీఐకి ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేదు. ఆర్బీఐ కంట్రోల్స్ ఓన్లీ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఓకే మాస్టరు, కన్ఫర్మ్ ద ఆన్సర్. Answer C, rise in interest rates. Right answer. You won 4,000 rupees. Abhiram, you are doing extremely good. Okay. I hope you will win 1 lakh rupees. But కొద్దిగా జాగ్రత్తగా ఆడు. ఇంకొక క్వశ్చన్లో టైమర్ ఉంటుంది, తర్వాత టైమర్ ఉండదు. Be careful in rest of the questions. Shall we go to 8,000 question? Yes, sir. Masteru, 8,000 rupees question on the screen, please. In the context of inflation, CPI stands for A. Consumer Product Inquiry, B. Consumer Price Index, C. Cost per item, D. Currency Purchase Indicator. Option B, Consumer Price Index. Fix cheyna? Fix it. Option B, Consumer Price Index. Master, fix the answer. ఏంటి కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే? ప్రైస్, ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ పైకి వెళ్తున్నాయి కిందికి వెళ్తున్నాయి రిప్రజెంట్ చేస్తాయి ఇండెక్స్ స్పెండింగ్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ రీటైల్ ఇన్ఫ్లేషన్. రీటైల్ మనకి ప్రైస్ ఇండెక్స్, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్ కంప్యూటెడ్ ఇన్ కన్సూమర్ మార్కెట్. అంటే మోర్ సూపర్ మార్కెట్, దిల్షుక్ నగర్లో వెజిటేబుల్ మార్కెట్లో ప్రైజెస్ ఎంత పెరిగాయి చూస్తారు, అది కన్సూమర్ మార్కెట్. అట్లాగా 1000 ప్రైజెస్ కమోడిటీ తీసుకుంటారు, అరౌండ్ 850 కమోడిటీ తీసుకుంటారు. కమోడిటీస్ ప్రైస్ తీసుకొని కంప్యూట్ చేస్తారు. లాస్ట్ ఇయర్లో ఎంత అయింది, ఈ ఇయర్లో ఎంత అయింది. లెట్ అస్ సే అన్ని క్వాంటిటీ ఆఫ్ కమోడిటీస్ వెయిట్స్ ప్రకారం కంప్యూట్ చేస్తే లాస్ట్ ఇయర్లో 10,000 రూపాయలకు వస్తాయి అన్ని ఒక్కొక్క కేజీ అనుకుందాం. ఈ ఇయర్లో 11,000 అయితే 10% ఈజ్ ద కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్. మరి వాట్ ఈస్ ద WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అంటే దే విల్ టేక్ ఇన్ హోల్సేల్ మార్కెట్. ఎగ్జాంపుల్ మనకి కాటన్ మార్కెట్ తీసుకుంటే దే విల్ చెక్ ఇన్ ఆదిలాబాద్, వరంగల్ అండ్ గుంటూరు, మిర్చి గుంటూరు. సో ఇట్లాగా రిటైల్ మార్కెట్లో కాకుండా హోల్సేల్ మార్కెట్లో ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ WPI. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద CPI డేటా. ఓకే మాస్టరు, కెన్ యూ చెక్ ద ఆన్సర్ ఫర్ B? ఆన్సర్ B చెప్పావు నువ్వు. రైట్ ఆన్సర్. Super Abhiram, you are doing extremely well. Thank you, sir. And be clear, we finished 1, 2, 3, 4 questions. The timer problem is over now. So from now you are free to think and decide with all logical conclusions. Okay. Can we go to next question? Yes, sir. Ready? Ready. Master, 16,000 rupees question on the screen, please.
Nifty comprises of how many companies? Answer A 10, answer B 20, answer C 30, answer D 50. ఇక్కడ టైమర్ లేదు, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నీకు లైఫ్ లైన్ లేవు ఇక్కడ. డి ఆప్షన్ డి 50. ఆప్షన్ డి 50 కంపెనీస్. ఫిక్స్ చేయనా? పక్కా. 60,000లో ఉన్నావు ఇప్పుడు, 8,000 ఆల్రెడీ గెలుచున్నావు. ఇక్కడ డ్రాప్ అయిపోతే 8 వస్తుంది, కంటిన్యూ అయితే కరెక్ట్ అయితే 16 వస్తుంది, రాంగ్ అయితే 4,000కి వెళ్ళిపోతావు. ఆలోచించు. ఫిక్స్ చేస్తున్నా 50. మాస్టరు ఫిక్స్ ఆప్షన్ డి 50. నిఫ్టీ అంటే ఏంటి? ఇండెక్స్. ఫుల్ ఫామ్ తెలీదా? నిఫ్టీ అంటే ఎన్ఎస్ఈ 50. ఎన్ఎస్సి తెలుసు సార్. ఎన్ఎస్ఈ 50. 50 అంటే 50 ఉంటాయిగా, అయిపోయింది. ఓకే, సో ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ won 16,000 rupees so far, Abhiram. Sir. And I'm really happy that here in the third episode, I hope you will win 1 lakh rupees. But be extremely careful. Okay. Can we go to 32,000 rupees question? Yes, sir. Paka? Ready? రెడీ. సో ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో హైదరాబాద్లో? ఇప్పుడు హైదరాబాద్లో ఉండట్లేదు సార్. ఊర్లో ఉంటున్నావు. ఏం చేస్తుంటావు ఖాళీగా ఉన్నప్పుడు? ఏం లేదు సార్, ఇట్లా ప్రిపేర్ అవుతున్నా అంతే. దేనికి ప్రిపేర్ అవుతున్నావు? మేము రీసెంట్గా క్యాట్కి ప్రిపేర్ అయినా, కానీ మళ్ళీ డ్రాప్ అయిపోయింది. క్యాట్ ఎగ్జామ్ రాస్తుంటే ఐఏఎంలో వచ్చి ఉండొచ్చు కదా, మంచి తెలివైన వాళ్ళ ఉన్నావు. మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ రాదు, అయ్యో మనకి కష్టం అలాంటప్పుడు కదా, ప్రాక్టీస్ చేయాల్సింది. డోంట్ వరీ. కెన్ వి గో టు 32,000 rupees క్వశ్చన్? రెడీ? రెడీ. మాస్టరు 32,000 rupees క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. Whose wrong economic policies led to hyperinflation in Zimbabwe? A. Mugabe, B. Hugo Chavez, C. Mubarak, D. Gaddafi. టైమర్ లేదు ఇక్కడ, కేర్ఫుల్గా ఆడొచ్చు, డిసైడ్ అవ్వచ్చు. టెన్షన్ వస్తుందా? కన్ఫ్యూజ్ అవుతుందా? నలుగురు పేర్లు ఇందట్టే ఉంది కదా. అందరూ ఫెమిలియర్, అందరూ నియంతలు అనమాట. వాళ్ళ దేశాల్లో హ్యూగో చావేజ్, ముబారక్, వీళ్ళందరూ కూడా వాళ్ళ దేశాల్లో గ్రేట్ లీడర్స్ యాక్చువల్లీ. సమ్ మేడ్ గుడ్ ఫర్ ద కంట్రీ, సమ్ మేడ్ బ్యాడ్ ఫర్ ద పీపుల్, బట్ దే ఆర్ ఫేమస్ ఫర్ దేర్ యాక్టివిటీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్. అంటే ఈ పర్సన్ ఏం చేశారంటే, ఆ కంట్రీలో ల్యాండ్ ఓనర్స్ అందరినీ తరిమేశాడు, పూర్ పీపుల్ ల్యాండ్లు ఇచ్చేసాడు అందరికీ. వీళ్ళకి కల్టివేషన్ చేతరాదు కదా, కల్టివేషన్ చేయలేకపోయారు, అందువల్ల అవుట్పుట్ తగ్గిపోయింది, ప్రొడక్షన్. ఫుడ్ ఐటమ్స్ ప్రైస్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవైలబుల్గా ఉంటే మనకి ఆనియన్ రేట్లు తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారు, రేట్లు పెరిగిపోతాయి 200, 300, ఎందుకంటే ఆనియన్ దొరకట్లేదు మార్కెట్లోని. అట్లాగా ఫుడ్ సప్లై తగ్గిపోయింది ఆ కంట్రీలో. దానివల్ల ఆ కంట్రీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయింది. రేట్లు పెరిగిపోయాయని, రేట్లు పెరిగిపోయాయి కదా అని ఎక్కువ ప్రింట్ చేశారు మనీ. అప్పుడు ఎక్కువ మనీ సప్లై పెరిగి ఇంకా ఎక్కువ రేట్లు పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ 1,00,000%, 20,00,000%కి వెళ్ళిపోయింది. అది జింబాబ్వేలో జరిగింది. దానికి రీజన్ అయిన లీడర్ ఎవరు? ఇప్పటిదాకా ఆన్సర్లు బాగా చెప్పావు, ఎకనామిక్స్ ఆన్సర్స్ కూడా. జనరల్గా మనకి అకౌంటింగ్ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పగలం, ఎకనామిక్స్ మనం మిస్ అవుతుంటాం. ఆలోచించు. కన్ఫ్యూజన్ ఉంది ఆన్సర్.
కన్ఫ్యూజన్ ఉంటుంది తమ్ముడు, లైఫ్ కన్ఫ్యూజన్ చాలా వస్తాయి లైఫ్లో. ఎంతమంది సిబ్లింగ్స్ మీరు? 2 సిస్టర్. సిస్టర్ ఏం చదువుతున్నారు? ఇంటర్ కంప్లీట్ అయింది. ఏ గ్రూపు? సిఈసి. సో తను బీకామ్కి వచ్చేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ డాడీ ఏం చేస్తారు? డాడీ ప్రజెంట్ ఏం చేయట్లేదు, డైలీ లేబర్. వెరీ గుడ్. బట్ మీరు చదివి కష్టపడితే యూ విల్ బీ హ్యాపీ అన్నట్టు. బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ ద గుడ్ స్పిరిట్, యూ విల్ గ్రో హయ్యర్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ అభిరామ్, యూ కెన్ డ్రాప్ where you can take 16,000 home. If you take risk, if that risk is right, you will go to 32. If that risk is wrong, you will fall to 8. So Abhiram, ఆలోచిస్తున్నావు ఇంకా? అనుకుంటున్నావు, నీకు అనిపించట్లేదు రిస్క్ చేస్తున్నావని? 8,000 పడిపోతావు ఆల్ ద వే. పెట్టేయమంటావా? పెట్టేసిన తర్వాత అడగకూడదు మళ్ళీ, నాకు సంబంధం కూడా లేదు ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని. పెట్టేస్తున్నా. మాస్టరు లాక్ ఆన్సర్ ఏ, ముగాబే. ఎందుకు చెప్పావు ఏ అని? డౌట్ ఉంది, 80% అనుకున్నా. మిగతా ముగ్గురు ఉన్నారు కదా పాపం. న్యూస్ చదివాను కానీ మర్చిపోయాను. రాబర్ట్ ముగాబే, హ్యూగో చావేజ్ ఎవరంటే వెనిజులా లీడర్, కమ్యూనిస్ట్ లీడర్, గ్రేట్ లీడర్. వాళ్ళు యుఎస్కి యాంటీ అవ్వడం వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఎకానమీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళింది. సిమిలర్ ప్రాబ్లమ్ లైక్ జింబాబ్వే. హోస్ని ముబారక్ ఈజిప్షియన్ లీడర్, 30 years రూల్ చేశాడు. ఓకే, డిక్టేటర్ అంటారు. ముమ్మర్ గదాఫీ లిబియా లీడర్. ముగాబే ఈజ్ ఓన్లీ జింబాబ్వే లీడర్. రైట్ ఆన్సర్. యు వన్ 32,000. You are the first person to cross this barrier in the 3rd episode of Finance Minds. Okay, I am really happy for you, Abhiram. Sir. But you are 2 questions away from winning 1 lakh rupees. I hope you will be the first person to win 1 lakh rupees, the full prize money. Ready? Ready, sir. Pakana? Pakka. Cash na avukudadu. Bayapadakudu. Okay. నాకు టెన్షన్ వస్తుంది. మాస్టరు, 64,000 rupees క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వేర్ డస్ పీసీఆర్ రేషియో ఈజ్ యూస్డ్? ఈక్విటీ మార్కెట్స్, కరెన్సీ మార్కెట్స్ అంటే ఫారెక్స్ మార్కెట్స్, డెరివేటివ్స్ మార్కెట్ అండ్ బాండ్ మార్కెట్స్. నో టైమర్ హియర్. నీకు డౌట్ అనిపిస్తే డ్రాప్ అవ్వచ్చు. 32,000 విన్ అయ్యావు. ఇఫ్ యూ డ్రాప్ యూ విల్ గెట్ 32,000. ఇఫ్ యూ గివ్ రైట్ ఆన్సర్ యూ విల్ హ్యావ్ 1 more క్వశ్చన్ టు విన్ ద ఫైనల్ ఆఫ్ ఫైనాన్స్ మైండ్స్. బీపీ వస్తుందా? ఎగ్జామ్స్ అప్పుడు అయితే భయపడలేదు సార్ అంటావా? 10th క్లాస్లో భయపడ్డా. 10th క్లాస్లో భయపడ్డా? 10th క్లాస్ యాక్చువల్ చాలా ఈజీయే, తర్వాత తెలుస్తుంది మనకి. ఊరికే టెస్ట్ పడ్డావాలి, ఆ వయసుకి అది కష్టం. నీకు అనిపిస్తుందా మనకు లైఫ్ లైన్ 50-50 డయల్ ఏ ఫ్రెండ్ ఆడియన్స్ పోల్ అంటే బాగుంటుందని? ఇక్కడ వేవ్ లైవ్. ఇప్పుడు నువ్వు ఒక్కడివే లైఫ్లో, ఇక్కడ నీకు ఎవరి హెల్ప్ ఉండదు. డైల్ చేసిన ఎవరు చెప్పరు సార్. అంతేనంట. అందరు బీటెక్ స్టూడెంట్స్. అందరు బీటెక్ వాళ్ళు. సో రిమైండింగ్ యూ కెన్ టేక్ రిస్క్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్. ఆ రిస్క్ కరెక్ట్ అయితే యూ విల్ గో టు లాస్ట్ క్వశ్చన్ ఫర్ విన్నింగ్ 1 lakh. రిస్క్ రాంగ్ అయితే యూ విల్ ఫాల్ టు 16,000 బికాజ్ యూ ఆల్రెడీ వన్ 32. అది హాఫ్ అవుతుంది. డ్రాప్ పెట్టేస్తే యూ విల్ గో హోమ్ విత్ 32K. సో ద ఆప్షన్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. 3 options. Option C, derivatives market. Option C, derivatives market. Fix చేయనా? Fixed.
ఫైనల్ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా ఆప్షన్ ఉండదు, యూ కెనాట్ గో బ్యాక్. ఓకే. మాస్టరు ఆప్షన్ సి ఫిక్స్ డెరివేటివ్స్ మార్కెట్. ఏంటి పీసీఆర్ అంటే ఏంటి? పుట్ కాల్ రేషియో. మరి ఇంతసేపు ఎందుకు ఆలోచించదు? పుట్ కాల్ అంటే డెరివేటివ్సే కదా. అంటే ఈక్విటీ మార్కెట్స్ అంటే నిఫ్టీకి పుట్ కాల్ రేషియో అవుతుంది చూస్తారు కదా అని. నీకు ఈక్విటీ మార్కెట్స్ మీనింగ్ ఎప్పుడు ఏంటంటే క్యాష్ మార్కెటే, అర్థమైందా? ఎప్పుడన్నా సరే ఈక్విటీ అంటే క్యాష్ మార్కెటే, డెరివేటివ్స్ అంటే F&O. సో నీకు పుట్ కాల్ రేషియో తెలిసిన తర్వాత ఎంతసేపు ఆలోచించిన టైం వేస్ట్. అది ఎస్టర్డే పేపర్లో అది నిఫ్టీ పుట్ కాల్ రేషియో ఇట్లా అని. ఎస్, నెంబర్ ఆఫ్ పుట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ కాల్స్ అట్ ఎక్సర్సైజ్ ప్రైస్. అట్లా అంటే ఇప్పుడు 22,000 నిఫ్టీ దగ్గర ఎక్సర్సైజ్ ప్రైస్లో కాల్స్ ఎన్ని పుట్స్ ఎన్ని చూస్తారు, ఆ రేషియో తీస్తారు, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది చూడడానికి. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆన్సర్ సి, డెరివేటివ్స్ మార్కెట్. ఎక్సలెంట్ అభిరామ్, యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. You are one question away from winning 1 lakh. సో ఎలా ఉంది? 64,000 క్వశ్చన్ ఆల్సో క్లియర్ చేసావు. 1 lakh వస్తే ఏంటి ప్లాను? లైఫ్ ఇన్వెస్ట్ చేస్తా. ఇన్వెస్ట్ చేస్తావా? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు? మైసెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. లైఫ్లో చాలా మంది తెలియని వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే ల్యాండ్ కొందామా, గోల్డ్ కొందామా అనుకుంటారు. నీ మైండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అదే పెద్ద అసెట్ అని తెలుసుకోలేరు. ద బిగ్గెస్ట్ అసెట్ నో, ఇట్ ఈస్ నాట్ ఎనీవేర్ ఎల్స్, ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్రెయిన్. నాలెడ్జ్ పెంచుకుంటే అమౌంట్ వస్తుంది, శాలరీస్ వస్తాయి, డబ్బులు కూడా ఫ్రీగా వస్తాయి. అఫ్ కోర్స్ కష్టపడాలి. సో వీఆర్ విత్ అభిరామ్, హూ ఈస్ బీకామ్ కంప్లీటెడ్ స్టూడెంట్, సిట్టింగ్ విత్ అస్, ఫస్ట్ పర్సన్ టు క్రాస్ 7th క్వశ్చన్ సో ఫార్, అండ్ ఐ ఆమ్ షూర్ హీ మే క్రాక్ 1 lakh rupees. He should be inspiration for many people pursuing their commerce education. You must read. చూసారా మీరు అన్నారు ఇందాక, ఎస్టర్డే పేపర్ చదువుతుంటే చూసాను ఫుట్ కాల్ రేషియో గురించి అని. ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ కామర్స్ గాయ్ అరౌండ్ ద కంట్రీకి. యూ మస్ట్ రీడ్ ఈటీ పేపర్ ఎవ్రీ డే. దెన్ ఓన్లీ యూ విల్ గ్రో ఇన్ యువర్ లైఫ్. రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. షల్ వి గో టు లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ విన్నింగ్ 1 lakh? అండ్ నువ్వు అంత గ్యాప్ ఇచ్చావంటే నాకు భయం వేసింది, నువ్వు వెళ్ళిపోతావేమో. ఫైన్, మూవ్ ఆన్. మాస్టరు, 1 lakh క్వశ్చన్, ద ఫస్ట్ పార్టిసిపెంట్ టు బి ఆస్క్డ్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నేమ్ ఆఫ్ ద ఫండ్ మేనేజ్డ్ బై బ్లాక్ స్కోల్స్. ఏ, బేర్ స్టర్న్స్, బి, మెరిల్ లించ్, సి, LTCM, D, Lehman Brothers. వరల్డ్ కప్ ఫైనల్ చూస్తున్నంత ఫీలింగ్ వస్తుంది నాకు. ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ గుర్తుంది కదా, November 19th. ఆ మ్యాచ్ ఫీల్ వస్తుంది. టైమర్ లేదు ఇక్కడ, కానీ లైఫ్ లైన్లు కూడా లేవు. 64,000 గెలిచావు. డ్రాప్ అయితే 64 వస్తాయి, రైట్ అయితే 1 lakh వస్తాయి, రాంగ్ అయితే 32 పడిపోతావు. బట్ కరెక్ట్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు విన్ 1 lakh. ఎన్నావా ఈ పేర్లు? బేర్ స్టర్న్స్, మెరిల్ లించ్, LTCM, లెమన్ బ్రదర్స్. లెమన్ బ్రదర్స్ తెలుసు, 2008 క్రాష్. వాళ్ళ మేనేజర్లు ఎవరు? బ్లాక్ స్కోల్స్ కంపెనీ నేమ్ సార్. బ్లాక్ స్కోల్స్ ఇద్దరు పర్సన్స్, 2 people, విలియం బ్లాక్ అండ్ మైరాన్ స్కోల్స్. నువ్వు అన్న డెరివేటివ్స్ కొని ఆ కాల్ ఆప్షన్ ప్రైజింగ్ ఫామ్లో కనిపెట్టారు వాళ్ళు, వాల్యుయేషన్ ఆఫ్ ఆప్షన్స్లో. వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ వెరీ మచ్ యూజ్డ్. సో హూ ఎవర్ వాచింగ్ each question what I framed, please go to Google and YouTube and search about it so that you will get more knowledge. మళ్ళీ గుర్తు చేస్తున్నాను అభిరామ్, 1, give the answer, 2, you can drop. If you give the right answer, you will be the first person to win 1 lakh. If you give the wrong answer, your winning amount will be from 64, it will fall to 32. If you drop, you will take home 64,000.
డ్రాప్ సార్. డ్రాపా? ఫిక్స్ చేయనా? డ్రాప్. మాస్టరు డ్రాప్. నువ్వు విన్ అవుతావు అనుకున్నాను రా, మనలే కొట్టాలనుకున్నాను నేను. ఫండ్ మేనేజ్మెంట్ మీద అంత తెలీదు. ఓకే, డ్రాప్ పెట్టేసాం. యు ఆర్ గోయింగ్ టు టేక్ హోమ్ 64,000. ఓకే, నౌ మై క్వశ్చన్ ఈస్, గివ్ మీ ఎ గెస్. ఒక రాయేద్దాం సార్ అని డిసైడ్ అయితే నువ్వు దేని మీద రాయేస్తావు ఈ 4 A wild guess on these 4. What will be your answer? బి. బియా? ఐ థింక్ బి. ఆడియన్స్, మీరు చూస్తున్నారు ఈ షో. Let us see if any audience knows this answer. Anybody wants to try? Yeah, get up. What is the name of the fund managed by Black and Scholes which went bankrupt? It is LTCM, sir. LTCM full form? Long-term capital management. Which year it has got bankrupt? It is 1997, sir. Very good, give him a clap. C is the right answer. యాక్చువల్గా కామన్ థింగ్ ఇన్ ద 4 ఏంటంటే ఆల్ 4 ఫండ్స్ went into deep trouble and bankrupt also. ఓకే, ఇప్పుడు నువ్వు లెమన్ బ్రదర్స్ అన్న 2008లో, లెమన్ ఒకటే కాదు, బేర్ స్టర్న్స్ కూడా అప్పుడు ఇంపాక్ట్ అయింది. దే ఆల్సో క్లోజ్డ్ అండ్ మెరిల్ లించ్ మెర్జ్డ్ విత్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. LTCM 1995లోనే బ్యాంక్రప్ట్ అయింది. దాన్ని మేనేజ్ చేసిన పర్సన్స్ బ్లాక్ అండ్ స్కూల్స్. ఓకే, వాళ్ళు బ్యాండ్ స్ప్రెడ్ మీద బెట్టింగ్ పెట్టారు, క్రెడిట్ స్ప్రెడ్ మీద బెట్టింగ్ పెట్టారు. AAA రేటెడ్ బాండ్స్ వేసి AA, అది బియాండ్ రెగ్యులర్ లెవెల్స్లో షూటప్ అయ్యి ఫండ్ క్లోజర్ అయింది. సో డ్రాప్ అన్ నౌ, బట్ యూ మిస్డ్ ద ఛాన్స్ టు విన్ 1 lakh. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ హోమ్ 64,000 here. ఓకే, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ Abhiram, థ్యాంక్ యూ. and do well, and for rest of life I am sure you have the best career, and all the best for your career. Okay, congratulations Abhiram, థ్యాంక్ యూ సార్. you did extremely great job. Almost కొట్టేస్తావు అనుకున్నాను నేను, తెలుసా. I was so excited ki you are going to crack 1 lakh, but don't worry, you have learned a lot here. People watching this video will also learn a lot from you and me. That is more important. ఎస్ సార్. మన వీడియో చూసి చాలా మంది ఎత్తుకుతారు ఇవన్నీ నెట్లో కాన్సెప్ట్స్ ఏంటి, ఎలా చెప్పగలిగారు ఏంటి అని చెప్పి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రోగ్రామ్ హియర్. కంగ్రాచులేషన్స్ అండ్ సీ యూ సూన్. వన్ ఆఫ్ ద గ్రేట్ లెర్నింగ్ నేను తెలుసుకుంది ఈరోజు. నా ఐడియా మనసులో ఉండే తనే చెప్పాడు. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సార్ మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఫస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసా? మన మైండ్ మీద. మనము ఎవరినో నమ్మి ల్యాండ్, ఎవరినో నమ్మి గోల్డ్, ఎవరినో నమ్మి షేర్స్ కొనకుండా మన స్కిల్ పెంచుకొని, మన మైండ్ యొక్క కెపాసిటీ పెంచుకొని, మన స్కిల్కి ఉన్న మార్కెట్ డిమాండ్ని పెంచుకోవాలి. మార్కెట్లో ఏ స్కిల్కి ఎక్కువ శాలరీ వస్తుందో తెలుసుకొని ఆ స్కిల్ మనం అక్వైర్ చేస్తే మనకు కూడా శాలరీ వస్తుంది. దట్ ఈస్ అ సింపుల్ ఫండా హౌ అవర్ బీ స్కూల్ ఈజ్ వర్కింగ్. వీఆర్ లొకేటెడ్ ఇన్ హైటెక్ సిటీ, హార్ట్ ఆఫ్ సైబర్ సిటీ హైదరాబాద్, వేర్ వీ డిజైన్ ద సిలబస్ అకార్డింగ్ టు ద కంపెనీ రిక్వైర్మెంట్స్. మొన్న కంపెనీ వాళ్ళు చెప్పారు పవర్ యాప్స్ యూజ్ ఉంటుంది సార్ అని. పవర్ యాప్స్ మేము సిలబస్లో యాడ్ చేసాం. పవర్ ఆటోమేట్ చెప్పాలి సార్ అన్నారు, యాడ్ చేసాం. ఇంకొక కంపెనీ అలాద్దీన్ చెప్పాలి సార్ అన్నారు, అలాద్దీన్ చెప్తున్నాం. ఇది ఒక సాఫ్ట్వేర్. సో మన ఇన్వెస్ట్మెంట్ జరగాల్సింది మేజర్గా ఒకే ప్లేస్లో, అది మన మైండ్లోనే. ఎవరన్నా నమ్మి ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, మనల్ని నమ్మి మన మైండ్లో ఇన్వెస్ట్ చేసి మనం కష్టపడితే మన లైఫ్ బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో this is the end of episode number 3. We have seen Abhiram, who did extremely best job, and I am sure he will inspire many of us and many of the students pursuing BCom and MEC, CEC, BBA, MBA, MCom to read newspaper every day. Remember this. Catch you in the episode number 4 next week. Thank you. Bye bye.